కాంగ్రెస్ సేవా దళ్ ఏర్పడి 100 ఏళ్లు పూర్తయిన సందర్భంగా కాకినాడ సూర్యకళా మందిరంలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు వెల్లడించారు. స్వతంత్ర సమరయోధులు బులుసు సాంబమూర్తి, మహాత్మా గాంధీ విగ్రహాలకు పూలమాలలు వేసి మహాసభను ప్రారంభిస్తామని అన్నారు. ఇక సోమవారం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కాంగ్రెస్ ఆవిర్భవించి 138 సంవత్సరాలు పూర్తవుతుందని, దీంతో పలు కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని అన్నారు. 138 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా కార్యకర్తలు, నాయకుల నుండి విరాళాలు సేకరించడం జరుగుతుందని అన్నారు. ఇక దేశ స్వతంత్రంలో కాంగ్రెస్ సమరయోధుల పాత్ర చాలా కీలకమని పేర్కొన్నారు. కాంగ్రెస్ ద్వారానే అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరుగుతుందని తెలిపారు. ఇక కాకినాడలో జరిగిన బహిరంగ సభలో మహాత్మా గాంధీ తదితర నాయకులు దళితులకు ఆలయ ప్రవేశం కోసం తీర్మానం చేయడం జరిగిందని, అప్పటి నుంచి దళితులకు ఆలయ ప్రవేశం జరిగిందని పేర్కొన్నారు. ఈ సభలను 21న విజయవాడ ప్రతినిధుల సభ నిర్వహించడం జరుగుతుందని అన్నారు. ఇక సమావేశంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు సిహెచ్ పాండురంగారావు, కె ప్రభాకర్ రావు, కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ సుంకర పద్మశ్రీ తదితరులు పాల్గొన్నారు. చైర్మన్గా ఉండి వైస్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి గురునాథం గారు పలు సందర్భాల్లో రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులందరూ కూడా మేము డైరెక్షన్స్ ఇచ్చాం. మా డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ గారు ఇక్కడే ఉన్నారు. ఆయన సగం రోజులు కలెక్టరేట్లోనే వీటిల మీద అన్నీ ఇచ్చేయడం జరిగింది. ఎక్కడ తొలగింపులు ఉన్నా నేను కూడా నిన్న వాలంటీర్స్ తోటి, ఇతర వాళ్ళకి సంబంధించినటువంటి బిఎల్ఏస్ తోటి మాట్లాడాను. ప్రస్తుతానికి ఓన్లీ డెడ్డే వాళ్ళు తీస్తున్నారు. మాకు సంబంధించిన ఏరియాలో, మా ప్రాంతంలో ఎక్కడా కూడా ఏవి కూడా ఓట్లు తొలగించేటువంటి కార్యక్రమం జరగలేదు. ఎక్కడైనా జరిగితే దాని మీద డెఫినెట్గా మేము యాక్షన్ తీసుకుంటాం. ఇప్పటివరకు అయితే నాతోటి హైకమాండ్ డిస్కస్ చేయలేదు. సో కాంగ్రెస్ పార్టీలో యూజువల్గా అయితే పిసిసి ప్రెసిడెంట్ గారితో మాట్లాడిన తర్వాత నిర్ణయాలు చేస్తారు. ఆవిడ తెలంగాణలో పార్టీ పెట్టారు. ఆవిడ పార్టీ తెలంగాణకు సంబంధించింది. ఆవిడ తెలంగాణలో నేను ఉంటానని చెప్పి అన్నారు. సో అవన్నీ అప్ టు షర్మిల్ గారు. బట్ హైకమాండ్ ఏ నిర్ణయం తీసుకున్నా దాన్ని నేను స్వాగతిస్తాను. కాంగ్రెస్ పార్టీకి సుశిక్షితుడైనటువంటి కార్యకర్తగా పనిచేసేటువంటి వ్యక్తి ఆవిడ వచ్చి బాధ్యత తీసుకుని కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తారంటే తప్పనిసరిగా స్వాగతిస్తాం. రాష్ట్ర వ్యాప్తంగా చాలా ప్రాముఖ్యత కలిగినటువంటి అంశం అంగన్వాడీ వ్యవస్థ. వేలాది మంది అంగన్వాడీ వాళ్ళు అనేకమైనటువంటి ఇబ్బందులు పడుతూ గడిచినటువంటి 6-7 రోజులుగా నిరసన కార్యక్రమాలు చేస్తుంటే ప్రభుత్వం దమనకాండ, మహిళలను కూడా చూడకుండా పోలీసులతోటి కొట్టించి వాళ్ళందరినీ అరెస్టులు చేయించి ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితి. సో నేను ఇప్పుడు వచ్చేటప్పుడు ముమ్మిడివరంలో నేను ఆగాను. సో ముమ్మిడివరంలో వాళ్ళందరూ కూడా టెంట్కి వెళ్ళి మాట్లాడినప్పుడు వాళ్ళు నాకు కొన్ని ప్రధానమైనటువంటి 10 అంశాలతోటి అంగన్వాడీ వాళ్ళంతా కూడా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం జరిగింది. మా మిత్రులు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా, బట్టి గారు ఉప ముఖ్యమంత్రిగా, మా మంత్రివర్యులు సీతక్క గారు మంత్రివర్యులుగా బ్రహ్మాండమైనటువంటి నిర్ణయాలు తీసుకుని కాంగ్రెస్ పార్టీ వాళ్ళ న్యాయమైనటువంటి కోరికలు ఏవైతే ఉన్నాయో వాటిలన్నింటినీ కూడా పరిశీలిస్తామని చెప్పి ప్రభుత్వం విధానపరమైన నిర్ణయం తీసుకుంది. ఇక్కడ కూడా ముఖ్యమంత్రి గారిని మేము డిమాండ్ చేస్తున్నాం. మీరు ఎన్నికల సమయంలో పాదయాత్రకు వచ్చినప్పుడు అనేకమైనటువంటి ప్రామిసెస్ చేశారు వాళ్ళు అంగన్వాడీ వాళ్ళందరికీ కూడా. ఒకడు కూడా ఇంప్లిమెంట్ చేయలేదు. దాంట్లో ప్రధానమైనటువంటి ఈ 10 అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిని వాళ్ళ న్యాయపరమైనటువంటి కోరిక, మినిమం వేజెస్ అనేటువంటిది ప్రతి ఒక్కరికి కూడా ముఖ్యం. సమాజంలో పనిచేసేటువంటి ప్రతి వ్యక్తికి కూడా గౌరవప్రదమైనటువంటి మినిమం వేజెస్ యాక్ట్ అనేటువంటిది ఉంది, చట్టం ఉంది. దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి. ఎవరైనా అంగన్వాడీ కార్యకర్త ఎవరైనా చనిపోతే వాళ్ళ కుటుంబంలో వాళ్ళకి జాబ్ ఇవ్వాలి. 5 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ప్రకటించాలి. ఇలా కొన్ని ప్రధానమైనటువంటి అంశాలన్నీ కూడా వాళ్ళు పెట్టారు. సో వాటిలన్నింటినీ కూడా కాంగ్రెస్ పార్టీగా మేము సంఘీభావం తెలియజేస్తున్నాం. సిపిఐ కానీ సిపిఎం కానీ మాతో పాటు జాతీయ స్థాయిలో ఉండేటువంటి ఇండియా అలయన్స్ పార్ట్నర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో కూడా కలిసి ఆంధ్రప్రదేశ్లో కలిసి పనిచేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. విచిత్రంగా ఈ రాష్ట్రంలో గతంలో ఎక్కడో లేని విధంగా ఐఏఎస్ల ట్రాన్స్ఫర్లు చూసాం, ఐపీఎస్ల ట్రాన్స్ఫర్లు చూసాం, ఆర్డీఓల ట్రాన్స్ఫర్. రాష్ట్రంలో కాంగ్రెస్ రావాలి, దేశంలో కాంగ్రెస్ రావాలి. భారతీయ జనతా పార్టీ భావజాలానికి వ్యతిరేకంగా, మతతత్వ కులతత్వ పార్టీలకు వ్యతిరేకంగా మేము పనిచేస్తామని చెప్పారు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 3 కూడా బీజేపీ అంటే బాబు, జగన్, పవన్. ఒక బి అంటే బాబు, జే అంటే జగన్, పి అంటే పవన్. ఈ ముగ్గురు కూడా ఒకటే మరి తానులో ఉన్నటువంటి గుడ్డ లాంటి వాళ్ళు. కాంగ్రెస్ పార్టీ ఒకటే ప్రత్యేకత హోదా ఇస్తుంది. కాంగ్రెస్ పార్టీ ఒకటే విభజన హామీలను అమలుపరుస్తుంది. కాంగ్రెస్ పార్టీ ఒకటే బ్యాక్వర్డ్ ఏరియా డెవలప్మెంట్కి నిధులు ఇస్తుంది. మన పక్కన ఉన్నటువంటి పోలవరాన్ని నిర్మిస్తుంది. కనుక
21వ తేదీన జరిగేటువంటి కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో పెద్దలు పళ్ళంరాజు గారు, రఘువీరారెడ్డి గారు, సుబ్బరామరెడ్డి గారు, కె రాజు గారు నలుగురు ఉన్నారు. వీళ్ళందరూ తరపుని కాంగ్రెస్ అధ్యక్షుల వారిని, రాహుల్ గాంధీ గారిని కలిసి ఈ రాష్ట్రానికి ఏమేమైతే మనం కర్ణాటకలో ఏ విధంగా అయితే ఒక 5 పథకాలు ఇచ్చామో, తెలంగాణలో అయితే ఏ విధంగా 6 పథకాలు ఇచ్చామో, అదేవిధంగా కొన్ని పథకాలు జాతీయ స్థాయి ప్రయోజనాలు మాకు వచ్చే విధంగా చేయమని మేము రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. అవన్నీ రాగానే ఒక మేనిఫెస్టోగా చేసి జనవరి 20వ తేదీ నుంచి ప్రజాక్షేత్రంలో కాంగ్రెస్ పార్టీ ఆ పాజిటివ్ ప్లాన్కు మేనిఫెస్టో తీసుకుని వెళ్తుంది. అంతకుముందు ఇప్పటివరకు మండల అధ్యక్షులు వేశాము, జిల్లా కమిటీలు వేసాము, వైస్ ప్రెసిడెంట్లు, జనరల్ సెక్రటరీలు అన్నీ వేశాము. జనవరి 5వ తేదీ నుంచి ఓరియంటేషన్ ప్రోగ్రాం పెడుతున్నాం. జనవరి 5వ తేదీ ఉత్తరాంధ్రకు సంబంధించినటువంటి మీటింగ్లు విశాఖపట్నంలో ఉంటాయి. పాత తూర్పు పశ్చిమ గోదావరి సంబంధించి రాజమండ్రిలో ఉంటుంది. దాని తర్వాత పెనంబలూరులో, కృష్ణా, గుంటూరు, మచిలీపట్నం సంబంధించి ఒకటి ఉంటుంది. దాని తర్వాత ఒంగోలులో ఒక మీటింగ్ ఉంటుంది, కడపలో ఒక మీటింగ్ ఉంటుంది. 5 నుంచి 9 వరకు ఈ మీటింగ్లు అన్నీ చేసుకుని పండగల తర్వాత జనవరి 20 నుంచి ప్రజాక్షేత్రంలో కాంగ్రెస్ పార్టీ ఇంటింటా కాంగ్రెస్ అనేటువంటి నినాదంతో, ఇందిరమ్మ రాజ్యం ఇంటింటా సౌభాగ్యం అనేటువంటి నినాదంతో కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంది. కాబట్టి మా పార్టీ కార్యకర్తలందరూ కూడా రెట్టించిన ఉత్సాహంతో కాంగ్రెస్ పార్టీ 138 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్నటువంటి సందర్భంలో ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు శ్రీ మల్లికార్జున్ ఖార్గే గారి యొక్క నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ మహాత్మా గాంధీ గారు గతంలో నిర్దేశించినటువంటి విధంగా క్రౌడ్ ఫండింగ్ అనేటువంటి కార్యక్రమానికి వెళ్తోంది. అంటే దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క కార్యకర్తని పార్టీ యొక్క వ్యవహారాల్లో కలిసి పనిచేసే విధంగా జాతీయ స్థాయిలో పార్టీకి ఉన్నటువంటి పరిస్థితులను బట్టి ఈ దేశంలో ఉన్నటువంటి పార్టీ సభ్యులందరి నుంచి కూడా నిధులను సేకరించాలని చెప్పి మాకు నిన్న ఆదేశాలు రావడం జరిగింది. ఈరోజు కాంగ్రెస్ అధ్యక్షులు వారు శ్రీ మల్లికార్జున్ ఖార్గే గారు దాన్ని అఫీషియల్గా లాంచ్ చేస్తున్నారు. దానికి సంబంధించినటువంటి లింక్ ఒకటి ఉంటుంది. ఆ లింక్లో పార్టీ నాయకులందరూ కూడా 138 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్నటువంటి నేపథ్యంలో 138 రూపాయలు డొనేషన్ ఇవ్వచ్చు, 1380 రూపాయలు డొనేషన్ ఇవ్వచ్చు, స్తోమత కలిగిన వాళ్ళు 13,800 రూపాయల దాకా ఇవ్వచ్చు, దానికన్నా పైన కూడా ఇవ్వచ్చు. అంటే కాంగ్రెస్ పార్టీ ఆలోచన దేశంలో సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజల్ని కూడా దాంట్లో ఇన్వాల్వ్ చేయాలనేటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని వారు ఈరోజు లాంఛనంగా ప్రకటించడం జరిగింది. టీసీసీ అధ్యక్షులుగా మాకు కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. ఈ రోజు నుంచి ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టి దేశ ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేయండి. స్వాతంత్ర సముపార్జన కోసం ఆనాడు మహాత్మా గాంధీ గారు చేసినటువంటి పోరాటంలోనే ఇటువంటి కార్యక్రమాన్ని తిలక్ స్వరాజ్ అనేటువంటి కార్యక్రమాన్ని వారు నిర్వహించి తద్వారా ఆ రోజు ఫండ్ రైజింగ్ చేయడం జరిగింది. ఇంకొక ప్రధానమైనటువంటి అంశం 100 సంవత్సరాల క్రితం మన కాకినాడ నగరంలో కాంగ్రెస్ పార్టీ యొక్క ప్రధానమైనటువంటి అంగాల్లో ఒక అంగమైనటువంటి సేవాదల్ ఫౌండేషన్ జరిగింది. సేవాదల్ ఫౌండేషన్ పురస్కరించుకుని 100 సంవత్సరాలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో పెద్దలు ఆనాడు ప్రముఖ స్వాతంత్ర సమరయోధులు మన ప్రాంతం నుంచి ఉన్నటువంటి గొప్ప అడ్వకేట్ బుల్సు సాంబమూర్తి గారు వారు దాన్ని నిర్వహణ బాధ్యత అంతా కూడా నేనే చేపడతానని చెప్పి అప్పుడు మహాత్మా గాంధీ గారికి ఉత్తరం రాయడం, వారి యొక్క ఆలోచన మేరకు పార్టీ మరి దాన్ని అంగీకరించి ఇక్కడికి రావడం జరిగింది. మహాత్మా గాంధీ గారి దగ్గర నుంచి హేమాహేమీలు ఎవరైతే స్వాతంత్రోద్యమంలో పోరాటం చేశారో వారందరికీ కాకినాడ నగరంలో ప్రధానంగా ఈ గాంధీనగరం అనేటువంటి ప్రదేశంలో మనం పేరు పెట్టుకున్నటువంటి గాంధీనగరం ప్రదేశంలో అక్కడ గాంధీ భవన్, అక్కడ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి పెద్ద మీటింగ్ జరిగింది. ప్రధానమైనటువంటి అనేకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంది ఆనాడు కాంగ్రెస్ పార్టీ. దాంట్లో ప్రధానమైన అంశం దళితులందరికీ కూడా టెంపుల్స్లో ప్రవేశం లేకుండా మరి డిస్క్రిమినేషన్ ఉన్నటువంటి నేపథ్యంలో కేరళ నుంచి వచ్చినటువంటి ఒక పార్టీ ప్రతినిధి తప్పనిసరిగా మహాత్మా గాంధీ గారిని కలిసి దళితులందరికీ కూడా మనం టెంపుల్స్ ప్రవేశం, ఆలయ ప్రవేశం ఏర్పాటు చేయాలంటే
ఆ చారిత్రాత్మకమైనటువంటి రెజల్యూషన్ 100 సంవత్సరాల క్రితం కాంగ్రెస్ పార్టీ ఈ కాకినాడ పట్టణంలో